చట్టాన్ని తీసుకొచ్చినా లేదా ఏ జీవోని తీసుకొచ్చినా అంతా కూడా ప్లస్ల కంటే మైనస్లు ఎక్కువ కనపడతా ఉన్నాయి కదా. ఎక్కువ మంది నష్టపోయే పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నా కానీ ఎవరికి మేలు జరిగే పరిస్థితి కనపడట్లేదు. ఇప్పుడు మీరు చెప్తున్న పరిస్థితులు ఇప్పుడు జీవో నెంబర్ 4 తీసుకొచ్చారు, లక్షలాది మంది నష్టపోతున్నారని చెప్తా ఉన్నారు. అంటే ఏ జీవో వచ్చినా ఇప్పుడు ఇదేనే కాదు, ఏ జీవో కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా ప్లస్ అయ్యే కంటే మైనస్లు ఎక్కువ అవుతా ఉన్నాయి నిరుద్యోగులు. అంటే బేసిక్గా దీనివల్ల అంటే వీళ్ళకి సమాచార లోపం ఉందా, లేకపోతే దీనివల్ల అవగాహన లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా ఏంటి? అంటే విద్యా కమిషన్ కూడా ఆయన చేతిలోనే ఉంది కదా, ఇప్పుడు విద్యాశాఖ ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు మరి ఎందుకంటే సరైన డెసిజన్ ఎందుకు తీసుకోలేకపోతున్నాడు ఈయన? అయితే ఇక్కడ మీకు ఒక మంచి విషయం చెప్తా. గత బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్లో చాలా అవకతవకలైనాయి. గ్రూప్ 1 అయితే 2 సార్లు రద్దయింది. కానిస్టేబుల్ ఆస్పిరెంట్ కోసం 7 మార్కుల పేరుతో నాలాంటి ఉద్యమం చేస్తే కానీ 1,00,000 మందికి నెక్స్ట్ టైం రాలేదు, సెకండ్ సారి. అదేవిధంగా మన టీజీ కానీ లేకపోతే హారిజెంటల్ వర్టికల్ మొబిలిటీకి సంబంధించిన అనేక రకాల తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల సమీక్ష ద్వారా అధికారులను పిలిపించి ఆ ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో అవకతవకలు అవుతున్నాయి అని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ ఉంది అనుకున్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగతం నుంచి వ్యవస్థగతానికి ఎదిగొచ్చింది అనుకున్నప్పుడు చదువుతో వచ్చిండా రియల్ ఎస్టేట్తో వచ్చిండా ఏందనేది నాలాంటి వాడు మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ వర్గం నుంచి వస్తే ఆ వర్గ దృష్టి ఉంటుంది. నేను పేదరికం నుంచి వచ్చిన పేదల కష్టాలు నాకు తెలుసు, నా కడుపులో పుట్టాడు దుఃఖం ఉంది, రేపు నేను కూడా నష్టపోతున్నాను అనుకున్నప్పుడు నా దుఃఖాన్ని ఇక్కడ ఉస్మానియా గడ్డ మీద నేను ప్రవేశపెట్టాను. మరి రేవంత్ రెడ్డి ఏ నేపథ్యం నుంచి వచ్చిండు అనుకున్నప్పుడు చదువు పేరు మీద వచ్చినప్పుడు అరే చదువు అంటే ఇప్పుడు అందరూ బడి వద్దు గుడి ముద్దు అని అంటారు. సరే గుడి వద్దు బడి ముద్దు అంటారు. ఆ బడి విలువ నీకు తెలిసినప్పుడు పిల్లల భవితవ్యం చూడాలి, వాళ్ళ చదువులు చూడాలి, వాళ్ళ డెప్త్ చూడాలి, అనేక రకాలుగా చూడాలి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని సంకుచిత ధోరణిగా చూస్తూ నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతూ రియల్ ఎస్టేట్ మీదనే ఆధారపడుతుండా అనేది కూడా ఒకసారి అనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఎంతవరకు మనం చూడగలగాలి అంటే ఇప్పుడైతే నోటిఫికేషన్లు వేస్తలేడు. నోటిఫికేషన్లు గతంలో తప్పిదాలను మనం బయటికి తీసి వాటి సమీక్ష కోసం చేసేటువంటి సాహస ప్రయత్నంలో నిరుద్యోగులుగా విద్యార్థి నాయకులుగా మనం ప్రశ్నించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర పోయిందనుకో మా భవిష్యత్తు అంతా రోడ్డు మీద పడుతుంది, అంతే కదన్న. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ అయినా ప్రక్షాళనతోటి అద్భుతంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా లేకపోతే పేపర్ లీకులు లేకుండా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు మీరు చేయకుండా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ప్రజలకు సమన్యాయం దక్కేటువంటి ఒక సదవకాశాన్ని ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి అది మీ నిరుద్యోగుల రూపంలో ఒక మంచి పాలన అందించే క్రమంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసి నోటిఫికేషన్లు కరెక్ట్గా వేసి మంచి విధానపరమైనటువంటి ప్రభుత్వ సంక్షేమం పేరుతో ప్రజలకు నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.